ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి, వేరుశెనగ గుళ్ళు, వెల్లుల్లిపాయలు, చింతపండు, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, ఉప్పు. ఒక మూకుడులో నూనె వేసుకుని జీలకర్ర వేసి 2 మెంతి గింజలు వేసి వేయించాలి. జీలకర్ర, మెంతులు కొంచెం ఇదైన తర్వాత, మెంతులు అంటే చాలా తక్కువ, అంటే 2-3 వేయాలంతే. దాని తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తూ ఉండి దాని తర్వాత ముల్లంగి ముక్కలు వేయాలి. ముల్లంగి ముక్కలు కూడా ఫ్రై చేయాలి. ఎలా అంటే ముల్లంగి స్మెల్ లేకుండా కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాంట్లో టమాటో వేయాలి. టమాటా వేసి దాన్ని ఇంకొంచెం ఫ్రై చేయాలి. టమాటాలు కూడా మగ్గాలి. మగ్గిన తర్వాత టమాటాలు ముల్లంగి మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, దాని తర్వాత పసుపు వేయాలి. తర్వాత కొంచెం చింతపండు వేయాలి. మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు వేసుకుని పచ్చడి మీద కొంచెం ఇంగు వేయాలి. ఆ ఇంగు మీద మనం వేయించుకున్న పోపు వేసేయాలి. ముల్లంగి